మామ చాలా మంది ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బిజినెస్ని అర్థం చేసుకోవాలి మామ. చాలా మంది అయితే అర్థం చేసుకోరు. సో నేను ఎలా అర్థం చేసుకుంటానో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ సింపుల్గా. సో ఫస్ట్ అయితే నేను ఒక డిఫెన్స్ సెక్టర్ అయితే తీసుకుంటాను నేను. సో డిఫెన్స్ సెక్టర్ హెచ్ఏఎల్. సో హెచ్ఏఎల్ అనేది ఒక తోప్ కంపెనీ మనకి అందరికి తెలుసు. సో ఇక్కడ పీర్ కంపారిజన్ చూసుకుంటే హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్ ఇవి చాలా ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ చూసుకోండి, హెచ్ఏఎల్కి భారత్ డైనమిక్స్ చాలా అందరూ సేమ్ అనుకుంటారు. సిమిలర్ డిఫెన్స్ కంపెనీ కదా, ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటా అనుకుంటారు. కానీ అది కాదు మామ. సో ఇక్కడ మనం దీని బిజినెస్ని అర్థం చేసుకో ఫస్ట్. సో ఈ హెచ్ఏఎల్ మనకి హెలికాప్టర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చేస్తుంది మామ మనకి. కానీ భారత్ డైనమిక్స్ మిజైల్స్ చేస్తుంది. ఇక్కడ చూసుకోండి, మిజైల్స్ అండ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మనకి హెచ్ఏఎల్ అనేది మిజైల్స్ అయితే అయ్యారు. ఏదైనా వార్ అయ్యేటప్పుడు మనకి మిజైల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మనకి హెచ్ఏఎల్ అనేది మిజైల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యారు. బట్ భారత్